హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీ సొరకాయ టమోటా కర్రీ. సొరకాయ టమోటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఇందుకోసం ముందుగా టమోటాలు తీసుకోండి. ఒక సొరకాయ తీసుకున్నాం. టమోటాలు కొద్దిగా ఎక్కువ తీసుకోండి. తర్వాత సొరకాయ అనేది ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుని సన్నగా. తర్వాత టమోటాలు కూడా తీసేసుకుని ఇలా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసేసుకుని అందులో వేసేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలి టమోటాలు. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగానే తీసేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. ఒక 2 వేసేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ను వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా టమోటాలో ఉన్న వాటర్ అంతా ఇట్లా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకోవాలండి. సొరకాయ ముక్కల్లో సొరకాయల లోపల ఉంటుంది కదా పీచు అనేది, అది బెండులాగా అంతా తీసేసుకొని ఇలా ముక్కలు మాత్రమే వేసేసుకోవాలండి కట్ చేసుకొని. సొరకాయ కర్రీలో టమోటాలు ఎక్కువ వేస్తేనే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 2 స్పూన్ కారం వేసుకున్నాం. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నామండి. సొరకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు కావాలి కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాం. ఒక నిమిషం తర్వాత చూసి ఇలా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. తర్వాత తీసి చూస్తే కొద్దిగా వాటర్ అనేది డ్రై అయిపోయిందండి. మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని సొరకాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి తీసేసుకున్నాం. వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. బాగా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం.
ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోండి. కర్రీ రెడీ అయిపోద్ది. సొరకాయ టమోటా కర్రీ. సొరకాయ కర్రీ చేయాలనుకుంటే టమోటాలు ఎక్కువ ఉంటేనే చేసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. 1, 2 వేసి చేస్తే అంత టేస్ట్ ఉండదండి. చూడండి, ఆయిల్ అనేది ఇలా బాగా పైకి వచ్చేసింది. సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉన్నది. తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.